అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రభు పుట్టినరోజు. చాలా ప్రపంచంలో హైయెస్ట్ చేసుకునే 70% చేసుకుంటారు ప్రపంచంలో. ఒక ప్రభుది పుట్టినరోజు 2-3 రోజుల బట్టి, వారం రోజుల బట్టి ఎదురు చూస్తా ఉంటాం. అటెండ్ కావాలి, ప్రభు ఆశీర్వాదం తీసుకోవాలి. ఎంతో కోరికతో, ఎందుకంటే చాలా మందికి చాలా మంది అనుకుంటారు పాపాలు చేసినోడు పైకి వస్తా, చర్చికి రానోడు, గుడికి రానోడు, మసీదు రానోడు, దేశించేటోడు కార్లలో దిగుతా ఉంటాడు, మర్డర్ చేసినోడు, పాపాలు చేసినప్పుడు కార్లలో సుఖపడతాడు. మనకు అనిపిస్తుంది నేను ప్రభుని ఇంత ఆరాధిస్తా, ఇంత చేస్తాను, నాకు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అనేది అప్పుడప్పుడు మనసులో మనం కొట్టుకుంటా ఉంటాం. కొట్టుకదా అప్పుడు అనిపిస్తుంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పాపాలు చేసినోడు, తప్పులు పని చేసినోడు, ప్రభు ఆశీర్వాదం తీసుకున్నాడు తెంపరు వరే శ్రద్ధతో చేస్తే మనం మోసపడతాం, కానీ మన పిల్లలు సుఖంగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడు నాకు తెలిసిన కానిచ్చి నేను ఎక్కడో దిక్కున ఆశీర్వాదం తీసుకోవాలి ప్రభు అనేది నేను కోరుకుంటాను. నేను ఒక బియ్యాలో నాకు 10 దిక్కుల కొడకల్లో ఉన్నది, బాలకొట్లు ఉన్నది. బిషప్ కూడా నాకు వరంగల్ నుంచి బిషప్ మన గల్పు దగ్గర ఆయనే అందరు నన్ను రమ్మను అని అనిపించింది. ఎందుకో మరి 9 రోజులు ఇక్కడ సీను ఇక్కడ మా అట్వరం మిస్సెస్ వీళ్ళంతా కలిసి ఇక్కడికే వస్తే బాగుంటుంది అని అంటే అన్ని వదిలిపెట్టి రాత్రి ఇక్కడనే పండుకొని పొద్దుగాల ఇంటి రావడం. ఇప్పుడు నేనున్నా, ఓడిపోవచ్చు, నాకేం ఇబ్బంది లేదు. ప్రజలకు కూడా తెంచి వస్తుంది. దయాకరం ఉన్నప్పుడు ఎట్లుండే తెంచి రావాలి. నన్ను 35 ఏళ్ళు వర్షం గెలిపించారు ప్రభుది ఆశీర్వాదంతో. నేను ఎమ్మెల్యే కాకపోతే ఎక్కడ పోయినా ఎక్కాను. ఫస్ట్ ఏడికి తెలిసి ఆడికి పోయి దర్శనం చేసుకొని ఆడ 2 రోజులు ఉండి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. అప్పటి నుంచి గెలుపు వస్తూనే ఉన్నది. 35 ఏళ్ళు గెలిచిన. చాలా హ్యాపీ. తెలంగాణ రాష్ట్రంలో నా అన్నిసార్లు గెలిచింది ఎవరు లేదు, ఒక కేసీఆర్ మన నేను. మాట్లాడి బాధపడుతుంది, బాధ ఏం అవసరం లేదు. మనం బాధపడదు. మన తప్పు మనకి ఇబ్బందులు జరుగుతాయి. ఇబ్బంది జరిగినప్పుడే గట్టిగా ఎదుర్కోవాలి. ఈ రోజున ఆరాధన అంతా మేము జరిగించుకోవడానికి కృప చూపించారు మా ప్రియులు, నీ బిడ్డలు, ఆత్మీయులు, నా తండ్రి. మరి దయగర్ సార్ని బట్టి నీ వందనాలు ప్రభువా. ఈ ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుమారుని మీరు నిలబెట్టారు. తనకు నీ పట్ల ఉన్న నమ్మకము, భక్తి, మంచి విశ్వాసము, మంచి మనసును బట్టి నీకు వందనాలు. వారి నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. వారి పక్కన ఉన్నటువంటి ప్రభావ వారి బృందాన్ని మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభువాన్ని దీవించాలని, వారి దీవెన మన సంఘాలకు కూడా ముమ్మరముగా ఉండాలని స్థానిక సంఘ కాపరిగా, దేవుని సేవకులుగా నేను ఆశపడుతూ, అయ్యా మరి నిన్నటి నుంచి వాతావరణం బాగాలేదు, చలిలో మేము బాధపడుతున్నాం, కానీ మీరు తప్పనిసరిగా మా దగ్గరికి రావాలని, మీరు ఈ రోజున క్రిస్మస్ రోజున మా దగ్గరికి రావడం అనేటువంటి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మేము చాలా గర్వపడుతున్నాం మీరు రాకను బట్టి. మీరు మా సంఘాన్ని మర్చిపోకుండా మరి క్రిస్మస్ ఎప్పుడైనా సరే విజిట్ చేసుకొని మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను తలస్తూ ఉన్నాను. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి అభయము, దాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ మరి వచ్చినటువంటి మీకు దేవుని తరట ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.